నివాసం దగ్గరకు బీఆర్ఎస్ నేతలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అరకిపుడి ఇంటి దగ్గరకు చేరుకున్న బీఆర్ఎస్ నేతలు సైతం ఆందోళనకు దిగారు. ఇక దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేయడంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ నివాసానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజు బయలుదేరారు. ఉదయం సరిగ్గా 11 గంటలకు వెళ్తానని ప్రకటించినట్లుగానే ఆయన అరికెపుడి ఇంటికి బయలుదేరారు. అయితే ఇద్దరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అడిషనల్ ఎస్పీతో కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజు వాగ్వాదానికి దిగారు. చీటరు ఒక కోవట్టు ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో మీడియా ద్వారానే మాట్లాడినటువంటి సందర్భం మీ అందరూ కూడా తెలుసు. అందరం మద్రాసీలుగా ఉన్నాం, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం, తర్వాత రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం కోరుకుందంటే విడిపోయిన అన్నదమ్ములుగా విడిపోదాం, మిగిలిన విషయాల్లో అన్ని విషయాల్లో కలిసి ఉందాం అనే భావనతో ఆ రోజున రాష్ట్రాలు విడిపోయే రోజున జరిగినటువంటి పరిస్థితులు. 10 సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కాలులో ముళ్ళు కూర్చుంటే పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈ రోజున ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసనసభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు నడుస్తాం. నీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గాడు ఏం మాట్లాడాడు, నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు నువ్వు మాట్లాడి ప్రజలకు చెప్పు. వాడిని ఖండిస్తావా, వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా, మందలిస్తావా, ముందు దానికి సమాధానం చెప్పి అది పద్ధతి. నాకన్నా ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి 20 సెక్షన్లు పెట్టి కేసులు బుక్ చేయించాం. మీరు తీసినటువంటి విజువల్స్ ఆధారాలతో ఇచ్చిన కేసు పెడితే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాల. పోలీస్ ఎవరికి సపోర్ట్ చేసింది? 6 గంటల పాటు సీనియర్ శాసనసభ్యుడిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించింది. మరి కొంతమంది నా మిత్రుల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. హారతితో స్వాగతం పలికి తనపై అక్రమ కేసులు బనాయించారని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే పనిలో వాళ్లు ఉన్నారు. తన ఇంటికి ఎవరు వచ్చినా స్వాగతిస్తానని అన్నారు. రాళ్లతో పూల కుండీలతో దాడి చేయటం ఎంతవరకు మంచి పద్ధతి అంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసులపైనే దాడి చేసే వ్యక్తి కౌశిక్ రెడ్డి అని, డీసీపీ స్థాయి పోలీసు అధికారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేసిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి అని ఘాటు విమర్శలు చేశారు గాంధీ. నేను దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మా పిఎస్సీ చైర్మన్ అయినా అని చెప్తుండు కదా, బీఆర్ఎస్ పార్టీ అని అంటుండు కదా, ఈ షాల్వా ఒకటి మా కండువా ఒకటి, ఈ షాల్వా ఒకటి కండువా ఒకటి కప్తామని పోతా అంటే పోలీసు వాళ్ళు ఓనిస్తలేదు. నేను ఏం చేయాలి? సరే మీరు ఇప్పుడు పోనీరు కదా, ఇప్పుడు నేను పోతా అని అంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు, రెడీ చేసుకున్నాం. మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా ఇవన్నీ చూడండి, నా కార్ డోర్ తీస్తుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతుంది, ఇదంటివి రారి అంటివి, ధనం నాగేంద్ర తొడలు కొడుతుంది, మరి పోలీసులు పెట్టినాను ఎందుకు అరెస్ట్ చేపిస్తారా? ఎందుకంత భయపడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి గాంధీ కావాలా, కౌశిక్ రెడ్డి కావాలా? అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీ అసలు
ఇలా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతాను, దయచేసి ప్లీజ్ మీ దండం పెడతా, మళ్ళీ నన్ను కొంచెం అలౌ చేయండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు ఒక్కసారి నేను ఏమంటున్నా, మీరు ఒక్కసారి దయచేసి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది కదా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి, పాడి కౌశిక్ రెడ్డి తర్వాత అరికెపూడి గాంధీకి సంబంధించిన వివాదం రోజు రోజుకు మలుపులు తిరుగుతూ వెళ్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? జమీమా, మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం, అటు అరకపూడి గాంధీ ఇంటి దగ్గర, అదేవిధంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసం వద్ద మొత్తంగా చూసినట్టయితే ఒకవైపు కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయనను బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేసినప్పటికీ ఆయన షంబీపూర్ రాజు నివాసానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచే ఆయన బయలుదేరి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చారు వెళ్దామని. ఈ వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు, పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదం కూడా జరిగిన పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే తను ఎందుకు గాంధీ రమ్మంటున్నాడు, వెల్కమ్ చెప్పాడు, ఖచ్చితంగా వెళ్తాను, ఆయన గులాబీ పార్టీలోనే ఉన్నా అని చెప్తున్నాడు, కాబట్టి నేను వెళ్ళడానికి ఏంటి అడ్డంకి అంటూ కూడా కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగిన పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా తాను వెళ్ళి తీరుతాను, ఆయన కండువా కాపుతాను, అవసరమైతే ఆయనను పార్టీ ఆఫీస్ తీసుకొస్తానని కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు వద్దు, అక్కడికి వెళ్తే శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి 144 సెక్షన్ అమల్లో ఉంది, కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన మళ్ళీ ఇదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి షంబీపూర్ రాజు పార్టీ ఆఫీస్, ఇది ఈ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, ఈ పార్టీ ఆఫీసులోనే ఆయన గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇక్కడి నుంచి కదలకుండా పోలీసులు ఫుల్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఏదైతే ఫస్ట్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా కడియం శ్రీహరి, ఈ ముగ్గురు పార్టీ మారంగానే వెంటనే కౌశిక్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు వీళ్ళపై అనర్హత వేటు వేయాలని. ఈ నేపథ్యంలో తర్వాత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కూడా పిటిషన్ వేశారు. అయితే ఇటీవల కోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది. 4 వారాల్లోగా ఎవరైతే ఈ ముగ్గురుపై చర్యలు చేపట్టాలని కూడా అసెంబ్లీ సెక్రటరీకి ఒక సూచించింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు అసెంబ్లీ సెక్రటరీకి వెళ్ళి ఖచ్చితంగా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు, అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ చీరలు గాజులు చూపిస్తూ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి, లేకపోతే చీరలు ఈ గాజులు తొడుక్కోవాలి అంటూ కూడా ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇక అప్పటి నుంచి వివాదం ముదిరింది. ముఖ్యంగా అరకపూడి గాంధీని కూడా టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది. దీనికి వెంటనే అరకపూడి గాంధీ స్పందించారు. దమ్ముంటే తన ఇంటికి రావాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈరూరు కూడా పరస్పరం ప్రతి సవాళ్ళు విసురుకున్నప్పటికీ అయితే నిన్న ఉదయం 11 గంటలకు కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పిన నేపథ్యంలో ఉదయం నుంచే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆయన బయటికి రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ ఆయన వందలాది మంది అనుచరులను తీసుకొని కౌశిక్ రెడ్డి నివాసానికి గాంధీ వెళ్ళారు. అక్కడ ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది, రాళ్లు రూకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ఇరు వర్గాలను కూడా అరెస్ట్ చేశారు. ఇటు గాంధీ పైన కేసులు పెట్టారు, ఇటు కౌశిక్ రెడ్డి మీద కేసులు పెట్టారు. ఆ తర్వాత ఏదైతే అక్కడ సపోర్ట్గా వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు, అదేవిధంగా గంగుల కమలాకర్, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళందరూ కూడా సిపి ఆఫీస్కి వెళ్ళి సిపి ఆఫీస్ ముందు దాదాపు 2 గంటల పాటు కూడా ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నట్టు కేశంపేట పోలీస్ స్టేషన్కు, తలకొండపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ కూడా చాలా ఉద్రిక్త పరిస్థితులు రాత్రంతా కూడా నెలకొన్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చింది. మొత్తం అన్ని చోట్ల ధర్నాలు చేయాలి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్య నేతల ఇంటి చుట్టూ వాళ్ళందరూ కూడా గృహ నిర్బంధం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా గృహ నిర్బంధం చేసి ఎవరిని కూడా బయటికి రానియకుండా చేశారు. కొద్దిసేపు క్రితమే మనం మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది, బయటికి మిమ్మల్ని పంపిస్తే శాంతి భద్రత సమస్య వస్తుంది కాబట్టి మిమ్మల్ని బయటికి పంపించలేదు, సంతా సద్దుమని తర్వాత మేమే తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెడతామంటూ కూడా కౌశిక్ రెడ్డికి చెప్పిన పరిస్థితుల్లో మొత్తంగా చూసినట్టయితే ఇది ఒక పొలిటికల్గా మాత్రం రెండు అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక రాజకీయంగా ఒక వార్ అయితే నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుందనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం ఇందులో నిన్న కౌశిక్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, గాంధీ చేసిన కామెంట్స్ కావచ్చు, ముఖ్యంగా గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి ఆంధ్ర నేతవు ఆంధ్ర అంటూ కూడా మాట్లాడిన పరిస్థితుల్లో ఒక రకంగా కొంత మళ్ళీ సెంటిమెంట్
ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ వచ్చేటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇది సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శించిన పరిస్థితుల్లో మొత్తంగా చూసినట్టయితే అటు గాంధీ ఇంటి వద్ద షంబీపూర్ రాజు నివాసం వద్ద మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే గాంధీ నివాసానికి ఎమ్మెల్యే దానా నాగేంద్ర, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా బీఆర్ఎస్ నేతలపైనే కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా బీఆర్ఎస్ మాత్రం ఈ 10 మంది ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపై అనర్హత వేటు పడే వరకు తాము ఉద్యమిస్తాం, ఎక్కడ తగ్గేది లేదంటూ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ప్రధానంగా మనం చూసిన హరీష్ రావు నివాసం వద్ద కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. అక్కడికి చాలామంది సుంతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే వెళ్ళారు. ఆమెని హరీష్ రావు నివాసంలోకి అనుమతించలేదు, అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత హరీష్ రావు కూడా తనకు భుజానికి గాయమైంది, హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా పోలీసులు మొదట పర్మిషన్ అయితే ఇవ్వలేరు. నిన్న ఏదైతే జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో ఆయన భుజానికి గాయమైంది. ఈ తర్వాత పోలీసులు స్పందించి మళ్ళీ ఎస్కార్ట్ మధ్యనే హరీష్ రావును ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అక్కడి నుంచి మళ్ళీ నేరుగా ఆయన నివాసానికి కూడా తరలించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై మాత్రం మాటల తూటాలు అయితే పేలుతా ఉన్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తగ్గేదే లేదు అంటుంది, అటు కాంగ్రెస్ కూడా తగ్గేది లేదు. మరోవైపు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం కాబట్టి మేము టెక్నికల్ గా అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇది ఏ వైపు టర్న్ తీసుకుంటుంది మాత్రం చూడాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్